వింతలు విచిత్రాలు 230. ఇండియాలో మూఢనమ్మకాల భయం ఏ స్థాయిలో ఉందో ఈ వైరల్ వీడియోను బట్టి అంచనా వేయొచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో నెట్టింట్లో సరికొత్త చర్చకు దారితీసింది. ప్రాంక్ కోసం ఓ వ్యక్తి ముక్కలుగా కోసిన నిమ్మకాయలకు ఎర్రటి పౌడర్ పూసి రోడ్డు మధ్యలో వేస్తాడు. ఈ క్రమంలో ఆ రోడ్డు మీద వెళ్లే వాహనదారులు, పాదాచారులు ఎంత గాబరా పడ్డారో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేకపోతారు. వైరల్ వీడియో ప్రారంభంలో ఒక వ్యక్తి నిమ్మకాయలను సగానికి కోస్తున్నట్టు చూడవచ్చు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఈ నిమ్మకాయలపై సింధూరం పూయడం వలన అవి తాంత్రిక ఉపాయాలుగా కనిపిస్తాయి. తరువాత అతను రద్దీగా ఉండే రోడ్డు మధ్యలో వరుసగా నిమ్మకాయలను పోసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఏం జరిగిందో ఆశ్చర్యంగా ఉంది. పాదాచారులు, వాహనదారులు ఈ నిమ్మకాయలను చూసిన వెంటనే భయంతో అక్కడే ఆగిపోతున్నారు. వెంటనే తమ మార్గాన్ని మార్చుకున్నారు. ద్విచక్ర వాహనదారుల నుండి కారు డ్రైవర్ల వరకు తమ వాహనాలు ఆపి భయంతో వెనక్కి మళ్ళీ వెళ్ళిపోవడం చూడవచ్చు. కొంతమంది పాదాచారులు పక్క నుండి వెళ్ళడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. దీంతో పాటు చాలామంది ఈ నిమ్మకాయలకు దూరంగా ఉండమని ఇతరులను హెచ్చరించడం కూడా కనిపించింది. కొంతమంది నెటిజన్లు దీన్ని చిలిపి పని అంటూ సరదాగా వివరించారు. అయితే పెద్ద సంఖ్యలో నెటిజన్లు ఈ చిలిపిని బాధ్యతారహితంగా ప్రమాదకరమైనదిగా భావిస్తున్నారు. కోపంగా ఉన్న వినియోగదారు ఇది అసలు ఫన్నీ కాదు అని అన్నారు. ఎవరైనా ఏదైనా ముఖ్యమైన పని కోసం వెళ్తున్నారా అని ఊహించుకోండి. ఇది చిలిపి ముసుగులో ప్రజల భావోద్వేగాలతో భయంతో ఆడుకున్నట్లు ఉంది అంటూ మరికొందరు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. రకరకాల రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆలోచనలో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్ అవుతోంది. వీడియోలో ఒక వ్యక్తి ఫ్లైఓవర్ రోడ్డు మీద నిలబడి ఉన్నాడు. అతను వెనక్కి తిరిగి ఒక వ్యాన్ కిందకు వెళ్తుందని చూసి ఏమీ ఆలోచించకుండా ఫిల్మీ స్టంట్ చేస్తూ దూకుతాడు. సినిమాల్లో ఇలా దూకినప్పుడు నేరుగా వాహనంపై పడటం చూస్తుంటాం. కానీ ఇది రియల్ లైఫ్ కదా. అతడి అంచనా బెడిసి కొట్టింది. కొన్ని సెకండ్లలో అతని లెక్కలు తప్పుగా మారుతాయి. ఫ్లైఓవర్ మీద నుండి నేరుగా నేలపై పడతాడు. అతని పరిస్థితిని చూస్తుంటే పెద్ద గాయాలే అయినట్లు అనిపిస్తుంది. అతని ఎముకలు కూడా విరిగి ఉండాలి. ఇది ఎక్కడ జరిగిందనేది ఎటువంటి సమాచారం లేదు. కానీ వీడియో మాత్రం వైరల్ అవుతోంది. వీడియోలో ఆ వ్యక్తి ఒక వంతెన కొనాకు నిలబడి స్టంట్ చేయాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తుంది. ఒక వ్యాన్ కిందకు వెళ్తుండటం వల్ల అతను తన స్టంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ వ్యాన్పై సులభంగా దూకగలనని అతను భావిస్తాడు. అటువంటి పరిస్థితిలో అతను సినిమా స్టంట్ లాగా దూకుతాడు. ఈ క్రమంలో అతడు ఊహించని విధంగా వ్యాన్లో కాకుండా నేరుగా కింద పడిపోతాడు. అతని వీపుపై భయంకరమైన గాయం అవుతుంది. ఈ పెద్ద మనిషి రీల్ చేయడానికి ఫ్లైఓవర్ ఎక్కాడు. చెత్త వాహనం తన ముందు వచ్చిన వెంటనే అతను దానిపైకి దూకాలని, ఆ రీల్ వైరల్ అవుతుందని అతను అనుకున్నాడు. చెత్త ట్రక్కు అతని ముందు వచ్చింది, కానీ అతను దూకడం ఆలస్యమైంది. అదే అతని జీవితానికి ముగింపు అయింది. ఇప్పుడు ఈ పెద్ద మనిషి జీవితంలో ఎప్పటికీ రీల్ చేయడు. ఈ వీడియోను ఇప్పటి వరకు వేలాది మంది చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇప్పుడు ఈ వ్యక్తి సరిగ్గా నిలబడలేడని, స్టంట్స్ గురించి మర్చిపో అని రాశారు. అలాంటి వాడు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అంటూ మరికొందరు పోస్టులు పెట్టారు. తమ ఇంటికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వస్తున్నారని తెలిసి ఒక ఎమ్మెల్యే ఇంట్లోని ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి పారిపోవడానికి ప్రయత్నించిన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఈడీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమ బెంగాల్లోని స్కూల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంలో బుర్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యేకి సంబంధం ఉందన్న ఆరోపణలతో
ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారించాలని నిర్ణయించుకున్న ఈడీ అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే తమ ఇంటికి ఈడీ అధికారులు వస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న ఆ ఎమ్మెల్యే వారి నుంచి తప్పించుకోవడానికి తన ఇంటి ఫస్ట్ ఫ్లోర్ నుండి దూకి పారిపోవడానికి ప్రయత్నించాడు. ఇక అధిగమించిన ఈడీ అధికారులు ఆయన్ను వెంబడించారు. పారిపోయే క్రమంలో ఆ ఎమ్మెల్యే తన దగ్గర ఉన్న ఫోన్ను డ్రైనేజ్లో పడేశాడు. కానీ ఎట్టకేలకు ఒక వ్యవసాయం పొలం సమీపంలో ఎమ్మెల్యేను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు అతని ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాఠశాల ఉపాధ్యాయుల నియామకంలో జరిగిన అవకతవకలకు సంబంధించి ఎమ్మెల్యే సాహా, అతని బంధువులు, సహచరులు మనీ లాండరింగ్లో పాల్గొన్నారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. అయితే గతంలోనూ ఇదే కేసులో ఎమ్మెల్యే సాహాను సిబిఐ అరెస్టు చేయగా అప్పుడు ఆయనపై చర్యలు తీసుకున్నారని, కానీ తరువాత ఆయన బెయిల్పై విడుదలయ్యారని ఈడీ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో పంజాబ్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయంగా మారాయి. నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలోనే కాలానుగుణ నది ఆదివారం ఉప్పొంగి ప్రవహించింది. దీంతో ముల్లన్పూర్ జంతి రహదారిపై ప్రమాదకరంగా వరద నీరు ప్రవహిస్తున్నాయి. దీనివల్ల ఆ రోడ్డుపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో జీపులో అక్కడికి వచ్చిన ఒక ఇద్దరు యువకులు స్థానికులు చెబుతున్నా వినకుండా ప్రమాదకరంగా నీరు ప్రవహిస్తున్న రోడ్డును దాటేందుకు ప్రయత్నించారు. తమ జీపును స్టార్ట్ చేసి కొద్ది దూరం వెళ్లారు. ఇంతలోనే నీటి ప్రవాహం మరింత పెరగడంతో జీపును కంట్రోల్ చేయలేక నీటిలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు జేసీబీ సహాయంతో జీపుతో పాటు ఆ ఇద్దరు యువకులను కాపాడి బయటకు తెచ్చారు. అయితే అక్కడే ఉన్న కొందరు స్థానికులు ఇందుకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. చెప్పినప్పుడు వినకుంటే ఇలానే ఉంటుందని ఒకరు కామెంట్ చేయగా, అందుకే చెప్పింది వినాలని మరొకరు కామెంట్ చేశారు. ముంబై నుండి వచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని చూసి నెటిజన్స్ కోపంతో రగిలిపోతున్నారు. ఇందులో ఒక ఆటో రిక్షా డ్రైవర్ ఒక యువకుడిని దారుణంగా కొడుతున్నట్లు కనిపిస్తోంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ యువకుడికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. వైరల్ అవుతున్న ఈ 16 సెకండ్ల వీడియోలో ఛార్జీల విషయంలో వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఒక వృద్ధ ఆటో రిక్షా డ్రైవర్ ఒక యువకుడిని దారుణంగా కొడుతున్నట్లు కనిపిస్తుంది. వీడియోలో ఆటో డ్రైవర్ ఆ యువకుడిని కాలర్ పట్టుకొని అతని ముఖంపై పదే పదే చెంపదెబ్బ కొడుతున్నట్టు మీరు చూస్తారు. ఈ సంఘటనలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏంటంటే ఆ యువకుడు భయపడి దయ కోసం వేడుకుంటూ మోకాళ్ళపై పడి క్షమాపణ కోరుతూ ఎలా స్పందించాడో. అయినప్పటికీ ఆటో డ్రైవర్ అతనిని చెంపదెబ్బ కొట్టడం, దుర్భాషలాడటం మాత్రం ఆపలేదు. ఇక వీడియో ముగిసే సమయానికి అతను ఆ యువకుడిని 4 సార్లు గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు. ఈ దాడి అంత బహిరంగంగా జరుగుతున్నా ప్రజలు ఏమీ జరగనట్లుగా ప్రవర్తించారు. ఆ యువకుడికి సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీనిని చూసిన నెటిజన్లు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన చాలామంది పాదాచారులు వాహనాలతో రద్దీగా ఉండే రహదారిలో జరిగింది. కానీ ఆ యువకుడికి సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆటోలో కూర్చున్న వ్యక్తులు కూడా డ్రైవర్ను ఆపడానికి ప్రయత్నించలేదు. బదులుగా వీడియోను రికార్డ్ చేస్తూనే ఉన్నారు. వైరల్ వీడియోపై ముంబై పోలీసులు తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుండి ట్వీట్ చేశారు. దయచేసి ఖచ్చితమైన స్థానాన్ని షేర్ చేయండి. నిందితుడైన డ్రైవర్ను
గుర్తించడంలో సహాయం చేయమని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే నిందితుడిపై ఏదైనా చర్య తీసుకున్నారా లేదా అనే దానిపై అధికారిక సమాచారం అందలేదు. ఇది ఇవాల్టి వింతలు విచిత్రాలు. రేపటి వింతలు విచిత్రాల్లో మళ్ళీ కలుద్దాం.